వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆకతాయిల ఆగడాలకు చెల్లుచీటి రాస్తున్నారు పోలీసులు. రాష్ట్రంలో విద్యార్థినులు మహిళలపై ఆకతాయిల వేధింపులకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో తొలిసారిగా 2014 అక్టోబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ షీ టీంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా షీ టీంలు ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టే పనిలో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016 ఏప్రిల్లో డీఎస్పీ సుధాకర్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో షీ టీంను ఏర్పాటు చేశారు. షీ టీంకు ఎస్ఎస్ శ్రీనివాస్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. షీ టీం ద్వారా ఆకతాయిలను అదుపులో పెట్టే పనిలో ఉన్నారని పట్టణ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సిరిసిల్లలో షీ టీమ్స్ను ఫామ్ చేసి ఎఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతున్నది. దానిలో మా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ మధ్యలోనే దాదాపుగా సుమారు ఒక 20-25 మందిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఈ వారం రోజుల్లో పట్టిన పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అందులో ఇంకా ఇబ్బంది కలిగించిన వాళ్ళని కొంతమంది మీద కేసులు నమోదు చేయించడం జరిగింది. ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఎవరైతే యూత్ పీపుల్ అయితే ఉన్నారో కాలేజీ సమయాలలో అన్నెసెసరీగా వాళ్ళు వెళ్ళే దారిలో కానీ వచ్చే దారిలో కానీ అన్నెసెసరీగా ఉండి కామెంట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఇబ్బంది కలిగించే విధంగా అడ్డుకోవడం కానీ అటువంటి జరుగుతుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదవుతాయి, మరియు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఇమీడియట్గా షీ టీంకి ఒక సెల్ నెంబరు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని గోడలలో కానీ ఆటోస్ కానీ మనము ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మీరు ఇమీడియట్గా నంబర్ కలెక్ట్ చేసుకొని ఎక్కడ ఇబ్బంది కలిగినా మీరు ఫోన్ చేస్తే మేము వెంటనే 5 నిమిషాల్లో కూడా ఆ ప్రదేశానికి వచ్చి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. సిద్దిపేటకు దీటుగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తామని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో ప్రత్యేక నిధులు 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లను నిర్మాణానికి టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిందం చక్రపాణి, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్ కల్లూరి రేణుక, దార్ల సందీప్, టిఆర్ఎస్ నాయకులు కల్లూరి రాజు, పత్తుల రమేష్, కొండ శ్రీనివాస్, సామల దాసు, బండారి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హలో మంచిగా మొక్కు దేవత దగ్గర దేవత దేవన దగ్గర ఏ దేవనా దేవత 28వ వార్డులో కల్లూరి రేణుక గారి వార్డులో ఈరోజు నాతో పాటు పావని గారు, చైర్పర్సన్ గారు, చక్రపాణి గారు, అదేవిధంగా లగిశెట్టి శ్రీనివాస్తో పాటు చాలామంది కౌన్సిలర్ సోదరులందరూ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది ఈ సీసీ రోడ్డు 10 లక్షల విలువ గల సీసీ రోడ్, దాదాపు 250 మీటర్లు ఎస్డిఎఫ్ నిధుల నుండి ఇదివరకు మంజూరైన ఎస్డిఎఫ్ నిధుల నుండి ఇవాళ వేసుకోవడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యనే పట్టణానికి వచ్చినప్పుడు మంత్రి గారు సమగ్రంగా మళ్ళీ ఒక పరిశీలన చేసి పట్టణ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం అదనంగా 32 కోట్ల రూపాయలు ప్రకటన కూడా చేయడం జరిగింది. దీనితో పాటు సిరిసిల్ల పట్టణంలోని రహదారులు ఏవైతే ఉన్నాయో R&B రహదారులు, జంక్షన్లు అన్నింటినీ కూడా ఆధునీకరణ చేయడానికి వెడల్పు చేసి ట్రాఫిక్
అసౌకర్యం ఏదైతే ఉన్నదో అది తొలగిపోయే విధంగా దాదాపు 22 కోట్ల రూపాయలు అది ఈ రోడ్డు దాదాపు 22 కోట్ల రూపాయలతోని ఈ రహదారుల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అతి త్వరలోనే అది ఇనీషియల్ మంజూరీలు అన్నీ అయిపోయినాయి. టెండర్ ప్రక్రియ దాన్ని కూడా మొదలైన తరుణంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్న కేటీ రామారావు గారు సిరిసిల్ల పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మనకు కూడా మన ప్రజలకు కానీ మాకు కానీ ఇది ఒక నిజంగా కూడా అదృష్టంగా భావించి మన శాసనసభ్యులు మన మంత్రివర్యులు ఎలా మున్సిపల్ శాఖ నిర్వహిస్తున్న మంత్రివర్యులు మనవారు కావడం ఈ పట్టణాన్ని ఒక మంచి దీని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ప్రజానీకానికి అన్ని సౌకర్యాలు సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. 10 లక్షల రోడ్డు కార్యక్రమానికి చేసినటువంటి డెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రన్న గారికి, చైర్పర్సన్ పావని గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు చక్రపాణి గారికి, సీనన్న గారికి, నాతోటి గౌరవ కౌన్సిలర్లకు, ఇక్కడికి వచ్చేసిన స్థానిక ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ఈరోజు 13 కోట్లలో భాగంగా 10 లక్షల రోడ్డు నిర్మాణ కార్యక్రమం ఈరోజు చేపట్టాము. ఇది ఎప్పుడో శాంక్షన్ అయింది. మరి ఉష్క లేని కారణంగా చాలా లేటుగా ఈరోజు ఈ రోడ్డు ఇనాగ్రేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దీనిని పూర్తి నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్లను కోరుతున్నాను. ఇంకా కూడా మా వార్డులో డ్రైనేజీలు రోడ్లు కూడా చాలా ఉన్నాయి. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి తెలియజేయండి ఏమనగా ప్రత్యేకంగా మా వార్డుపై దృష్టి పెట్టి మరిన్ని నిధులు వెచ్చించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ సిరిసిల్ల కోసం ప్రజలు సహకరించాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని కోరారు. 30వ వార్డులో 8 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్ బింగి రాంబాబు, టీఆర్ఎస్ నాయకులు శ్యామల దాసు, కల్లూరి రాజు, కర్ణె కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని ఏళ్ళ నుంచి మా పద్మగారు ఎవరు పట్టించుకోలేదు. ఫస్ట్ నుంచి వెనుకబడిన ప్రాంతంగా సిరిసిల్లలో మొట్టమొదటి కార్మిక క్షేత్రం మా పద్మగారు. కానీ ఈరోజు మాకు అన్ని విధాలుగా ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేసినటువంటి మన మంత్రి గారు అయినటువంటి కేటీఆర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు చాలా వెనుకబడి ఉన్నాం గత కొన్నేళ్ల నుంచి. గ్రామ పంచాయతీలో కట్టిన గ్రామ పంచాయతీ నుండి అప్పట్లో కట్టిన మోర్లు కానీ రోడ్లు కానీ అవే ఉన్నాయి మాకు. ఇప్పుడు కొత్తగా కొంచెం ఇంకెక్కువ ఫండ్స్ కేటాయించి మా వార్డును అభివృద్ధి చేయగలరని, మరియు మాకు తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఆ నీటి ఎద్దడిని కూడా ఈ రాబో కాలంలో పరిష్కరించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుండి దాదాపు ఇక్కడ చాలా వర్కులు జరిగాయి. సీసీ రోడ్లు కానీ, పైప్ లైన్లు కానీ, అనేక విధాలుగా నీటి సమస్య ఉన్నా కానీ ట్యాంకర్లతో కూడా పెట్టించి నీటిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే పైప్ లైన్లతో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా అది రాసి ఇస్తే కూడా మేము మా మున్సిపల్ నుండి కూడా ఇక్కడ నీటి సమస్యను తొలగించడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటి వరకు కార్మిక క్షేత్రం కాబట్టి కార్మిక క్షేత్రానికే ఎక్కువ నిధులు మంజూరు చేయవలసిందిగా మా కేటీఆర్ గారిని కూడా కోరడం జరిగింది. 32 కోట్లలో దాదాపుగా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, సీసీ డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ మేము దాన్ని ముందు ప్రియారిటీగా తీసుకొని మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇంకొక నెల, 2 నెలల, 3 నెలల కాలంలో దాదాపుగా అన్ని వర్కులు కూడా సిరిసిల్ల పట్టణంలో రోడ్డు మోరీ లేకుండా కూడా అన్ని విధాలుగా ఉండి ప్రజలకు అన్ని అనుకూలంగా ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఒకటి తర్వాత ఒకటి అవుతుందని అనుకోవాలి, కానీ ఇప్పుడే కావాలంటే సమస్యలు కొంచెం ఒక 6 నెలల కాలంలో అన్నీ అయితే. కాబట్టి మీరు వార్డు కౌన్సిలర్కి సహకరించాలి, ఒకటి తర్వాత ఒకటి అయితే అని చెప్తున్నాము. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు రానున్న కాలంలో మన సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛ సిరిసిల్లగా చేయాలనుకుంటున్నాం. కాబట్టి దయచేసి అందరూ సెప్టిక్ ట్యాంకులు కట్టుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా మన సిరిసిల్లాలో పందుల బెడద చాలా ఉంది. దానిని మేము ఒక 2-3 నెలల కాలంలో తీసివేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి నుండే మీరు సెప్టిక్ ట్యాంకులు కట్టుకొని మాకు సహకరించినట్టయితే సిరిసిల్ల పట్టణాన్ని స్వచ్ఛ సిరిసిల్లగా తీర్చిదిద్దేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరికి
ఎవరైనా కట్టుకున్నది ఉంటే రాంబాబు గారికి చెప్పి దయచేసి ఒక 15 రోజులలో స్టార్ట్ చేయాలని ఈ వార్డు ప్రజల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంబాబు గారికి ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని మన కేటీఆర్ గారు ఒక ఆదర్శ నియోజకంగా తీర్చిదిద్దడంలో భాగంగా మొన్ననే ఈ మధ్యనే 32 కోట్లతో అభివృద్ధి భాగంలో 32 కోట్లు సిరిసిల్ల పట్టణానికి మాత్రమే శాంక్షన్ చేసి అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఆదర్శ నియోజకంగా చేయడంలో ముందుంటానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్క వార్డుకు మోరులు కానీ సీసీ రోడ్లు కానీ ఇవ్వడంలో ఇందులో 20 లక్షలతో ఎస్జీఎఫ్సీ నిధుల భాగంగా ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే విధంగా అన్ని వార్డులలో కూడా మిగతా కేటీఆర్ గారు నిర్మాణం గురించి నిధులు అత్యధిక మొత్తంలో నిధులు ఇచ్చినందుకు ముందు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాలోని గీతా కార్మికులు ఐక్యంగా కలిసి పనిచేస్తూ హక్కులు సాధించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ గౌడ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర నారాయణ గౌడ్ అన్నారు. బైపాస్ సమీపంలోని ఎల్లమ్మ ఆలయంలో నాగుల సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన సిరిసిల్ల పట్టణ తంగలపల్లి మండలం నిర్మాణ సమావేశం జరిగింది. సిరిసిల్ల అధ్యక్షులుగా బండారి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో బుర్రంజా గౌడ్, కందుకూరి రామగౌడ్, నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సత్యనారాయణ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ గౌడ సంఘం తెలంగాణ గౌడ సంఘం సిరిసిల్ల మండలం తంగలపల్లి మండల్ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో సిరిసిల్ల మండల్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా శ్రీ బండారు శ్రీనివాస్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. అలాగే తంగలపల్లి మండలం ఒక కమిటీ వేసినాం. అది 11వ తారీఖు నాడు దాన్ని ఎన్నికలు నిర్వహిస్తాం. ఇప్పుడు 2 మండలాలకు ఒక మండలం బండారు శ్రీనివాస్ గారిని ఎన్నుకున్నాం కాబట్టి ఈ మండలాల నుంచి వచ్చిన పెద్దలందరూ సొసైటీ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ సత్యనారాయణ గౌడ్ గారు మరియు మాతోటి సొసైటీ సభ్యులు గౌడ యువకులు అందరూ ఈ సమాజంలో పాల్గొన్నారు. రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం పిలుపు మేరకు మాకు ఈ 31 జిల్లాలో మా తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో 31 డిసెంబర్ వరకు ఈ తెలంగాణ మా గౌడ సంఘ సభ్యత్వ కార్యక్రమం మేము ప్రతి మండలంలో ఈ నెల 31 వరకు ప్రతి మండలాలు 13 మండలాలు తిరిగి కమిటీలు వేసి మా అధ్యక్షునికి ఒక నివేదిక ద్వారా మా జిల్లాలో మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,000 మంది సభ్యులుగా మేము టార్గెట్గా పెట్టుకున్నాం. తప్పకుండా గౌడ సంఘ వేదికపై సిరిసిల్ల రాజన్న రాష్ట్రంలోనే మేము అత్యధికంగా మెంబర్షిప్ చేయించి రికార్డు సృష్టిస్తామని చెప్పి మా 2 మండలాల ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు కాబట్టి ఈ వారందరూ ముందు ఉత్సాహంతో మా గౌడ కులస్తులు ముందుకొస్తున్నారు. తప్పకుండా మేము మెజార్టీ సభ్యత్వ కార్యక్రమం చేసుకొని మా రాష్ట్ర అధ్యక్షుడికి మా నివేదిక ద్వారా సమర్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. సిరిసిల్ల మండలం గౌడ సంఘం అధ్యక్షునిగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు మరియు మా సొసైటీ అధ్యక్షులు మరియు సత్తన్న గారు మరియు నారాయణ గారికి ఎన్నుకున్నందుకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పట్టణ అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘానికి నేను అభివృద్ధి చేస్తానని తెలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేస్తూ రాజ్యాధికారం సాధించుకునే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ అన్నారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర నాయకులు పిట్టల భూమేష్, అంకని బాను, రవీందర్ రెడ్డి, స్వామి గౌడ్, లింగంపల్లి మధుకర్, ఎండి అబ్దుల్, దేవరాజు, రమేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకోసమనంటే ఎన్ని సంవత్సరాలుగా ఎందుకోసమనంటే ప్రతిసారి ఇప్పుడు నేలలో ఉన్నప్పుడు కానీ క్యాండిడేట్ స్థానికులనే మనం ఇప్పుడే సెలెక్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పటి నుంచి
జిల్లా స్థాయి వారు కూడా నిర్మాణ క్రమంగా బలోపేతం చేయడమే ఈ ముఖ్య కార్యకర్తల సమావేశ ఉద్దేశము. మోసం చేస్తున్నటువంటి అగ్రవర్ణ పాలకులు ఈ ప్రాంతంలో మరి మా ప్రజల్ని, మా బహుజనుల్ని మోసానికి గురికాకుండా బహుజన సమాజ్ పార్టీ రాబోయే కాలంలో రాజకీయ చైతన్యవంతం చేస్తూ ఈ ఓటుకున్నటువంటి విలువ గురించి చెప్పడం, మరి ఓటుకున్నటువంటి ప్రాధాన్యతని వివరణ ఇచ్చి మరి బహుజనుల్ని చైతన్యపరుస్తూ ఈ ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాని బహుజన్ కారిడార్గా బహుజన సమాజ్ పార్టీ చేయడమే ఏకైక లక్ష్యంగా మేము ప్రకటిస్తున్నాము ఈ సమావేశంలో. ముఖ్యంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొని స్వచ్ఛ సిరిసిల్లకు సహకరించాలని కౌన్సిలర్ దాల సందీప్ కోరారు. స్వశక్తి సంఘాల మహిళలతో మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. అన్ని మోర్లు అయిపోతున్నాయి. అన్ని మన వాళ్ళ 2 రోజులన్నర అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక మన వాళ్ళ మొత్తం కంప్లీట్ అయిపోతే ఆయన ప్రత్యేకంగా మన వాటి మీద దృష్టి పెట్టింది. రాంగ కూడా నేను మున్సిపాలిటీ రాంగ కూడా ఒక ఇద్దరు కలిసి ఏ వాటిలో ఏం చేస్తలేరు, ఒక మీ వాటిని వలగొడుతు, మన వాటిని వలగొడుతులు, నువ్వు మన వాటిని అది చేస్తున్నావు. 23వ వార్డులో ఐఎస్ఎల్ సంబంధించి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చైతన్య సమైక్య ద్వారా వాళ్ళు ఉన్నటువంటి సంఘాలందరినీ పిలుచుకొని రేపు రానున్న రోజుల్లో మనం జనవరి 31 లోపు ఈ బాత్రూమ్స్ మోదీకి కలిపినటువంటి బాత్రూమ్స్ కంప్లీట్ ఎలా చేసుకోవడానికి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇలాగే మీడియా ద్వారా నేను మా వార్డు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు మనం కట్టుకుంటున్న రానున్న రోజులలో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే జేసీ మేడం కూడా నిన్న జేసీ గారు కూడా చెప్పారు, జనవరి 31 తర్వాత మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని మా వార్డు ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే, మనం అంతలోపే మనం 100% ఐఎస్ఎల్ కంప్లీట్ చేసుకొని మిగతా వర్క్స్ ఉంటే ఏమైనా కూడా కంప్లీట్ చేసుకుందాం. అందరూ కూడా నన్ను తిట్టిన పర్వాలేదు, ఎందుకంటే నేను ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నా. మనకు ఎక్కడికైనా కానీ నాకు మీ వాటిలో ఈ పనులేంది ఇదేందని చెప్పి అందరూ కూడా అధికారులు కానీ మిగతా వారు కూడా అంటున్నారు. అయినా నేను ఈ ఐఎస్ఎల్ కంప్లీట్ చేయడానికి కూడా నేను ముందుకొచ్చి సీరియస్గా తీసుకొని చేస్తున్న మా వార్డు ప్రజలు కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. నన్ను ఏమనుకోవద్దు, ఈ విషయంలో మీరు కూడా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బోనగిరి మహేందర్ అన్నారు. కార్మిక భవనంలో ఏఎస్ఎఫ్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తే కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. సమావేశంలో రంజిత్, ఉదయ్ కిరణ్, వినోద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వము పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లను విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాడు. విద్యార్థులకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 2078 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మరి డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువులకు మరి ఆటంకం కలిగించే విధంగా కేసీఆర్ వైఖరి కొనసాగుతాం. కొత్త బంగ్లాల పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి కేసీఆర్కు మరి విద్యార్థుల ఫీజులను చెల్లించాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి మొట్టమొదటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం ప్రారంభమైనప్పటికీ మరి సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో దుప్పట్లను పంపిణీ చేయడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వము వైఫల్యం చెందింది. మరి ఎన్నికలలో పెట్టినటువంటి హామీ అయినటువంటి కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ మాట మరి కాగితాలకే పరిమితం అయిపోయింది. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇలా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాల నుండి మొదలుకుంటే మరి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఇలా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను వివిధ ఫీజుల పేరుతో మరి దోచుకుంటున్న ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇలా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ వసతి గృహాలు అనేక సమస్యలకు నిలయంగా మారినాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనము మరి నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మరి అమలు కానటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అధికారుల పర్యవేక్షణ కొరవడింది. అదేవిధంగా ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మరి మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఈ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే కేసీఆర్ ప్రభుత్వం పైన
దశల వారీ ఉద్యమాలకు ఏఎస్ఎఫ్ సిద్ధమవుతుంది. విద్యార్థి పోరాట ఫలితంగా, విద్యార్థుల బలిదానాల ఫలితంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మరి విద్యార్థులను విస్మరించడం చాలా దారుణమైనటువంటి విషయం. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పినటువంటి బంగారు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు మరి మంచి ఉన్నత స్థాయిలో ఉంటుందని చెప్పిన కేసీఆర్ మరి విద్యార్థులను బాధ పెట్టే విధంగా, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే విధంగా మరి కేసీఆర్ వైఖరి ఉన్నది. ఈ వైఖరిని ఏఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి ఈ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలకు ఊడిగం చేసే విధంగా, వారిని ప్రోత్సహించే విధంగా కేసీఆర్ ప్రభుత్వము ఉంటే మరి ప్రభుత్వ విద్యా బలోపేతానికై, ప్రభుత్వ విద్యను పరిరక్షణ కోసము మరి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా మరి ఈ జిల్లాలో సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని చైతన్యపరిచి మరి రానున్న రోజుల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపైన మరి దశల వారి ఉద్యమాలు పోరాటాలకు ఏఐఎస్ఎఫ్ సిద్ధమవుతుందని, వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ప్రజలకు నగదు రహిత విధానాలపై అవగాహన కల్పించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు నాయకులను కోరారు. శివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నానికి సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి గుండెల్లి వేణు, చొప్పదండి అంజన్న, మంచిగట్ల భాస్కర్, గడ్డం భాస్కర్, రాజమల్లు, దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు. నల్లధనాన్ని అరికట్టడం, అలానే క్యాష్లెస్ ఇండియా చేయాలనే ఉద్దేశంలో భాగంగా గత నెల 8వ తారీఖు నాడు 500 నోట్లను 1000 నోట్లను బ్యాన్ చేయడం జరిగింది. దానిలో కొద్దిగా ఇబ్బందులున్నా అందరూ మోడీ గారికి సపోర్ట్ చేసేందుకు ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందులో భాగంగా 25 రోజులు గడిచిపోయింది. ఈరోజు 1వ తారీఖు వచ్చింది. అందరి ఉద్యోగస్తులకు జీతాలు రావడం జరుగుతుంది. అందరికీ బ్యాంకుల్లో, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు బ్యాంకుల్లో మీకు డబ్బులు రావడం జరుగుతుంది. అయితే మన భారత ప్రధాని గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి అనే ఒక యుద్ధంలో భాగంగా మనం కూడా ప్రతి సైనికుల్లా దీన్ని తీసుకొని ఈరోజు మీకు వచ్చిన ఈ జీతంలోని భాగంగా అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మనవంతుగా మనం ఇచ్చే పాలవారికి కావచ్చు, లేకపోతే రెంట్ కావచ్చు, లేకపోతే కరెంటు బిల్లు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న పేమెంట్ అయినా సరే మనం వాళ్ళకు ఒక 10 నిమిషాల సమయం కేటాయించి ఈరోజు గవర్నమెంట్ చెప్తున్న యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే ఒక భాగాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి అది లేకపోతే మన అకౌంట్ చెక్ ఇచ్చైనా సరే మన వంతుగా మనం ఒక 10 మందిని అకౌంట్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేయడం జరిగితే అందరికీ అకౌంట్ లేని వారికి పాలోళ్ళు కావచ్చు, చిన్న చిన్న కార్మికులు కావచ్చు, వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేయించి మనం ఇచ్చే జీతాలు వాళ్ళ అకౌంట్లో చెక్కు ద్వారా వేయడంలో భాగంగా ఈ మోడీ గారి ప్రయత్నాన్ని మనవంతు సహకారం చేసినట్టుగా ఇద్దని చెప్పేసి మనం ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించి మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాము. ఇలా చేస్తేనే అందరూ అకౌంట్లోకి వచ్చేసి ఏదైతే క్యాష్లెస్ ఇండియా అనేది విజయవంతం అవుద్ది. మనం కూడా దీన్ని ప్రతి సిరిసిల్ల వ్యక్తి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని క్యాష్లెస్ ఇండియాను, క్యాష్లెస్ సిరిసిల్ల అనే ఒక విషయాన్ని సక్సెస్ చేయాలి. ప్రతి విభాగంలో మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, క్యాష్ లేకుండా మొబైల్ టెక్నాలజీ కావచ్చు, పేటిఎం కావచ్చు, జియో మనీ కావచ్చు, మెయిన్గా ఈ యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే దాన్ని వాడుకొని ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా మొబైల్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసి మన క్యాష్లెస్ సిరిసిల్లాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అలానే మన చేనేత కార్మికులు కావచ్చు, లేకపోతే ఈ చిన్న చిన్న దుకాణంలో చేసే వర్కర్లు కావచ్చు, మీ సేట్లు 500 రూపాయలు 1000 నోటు ఇస్తే దయచేసి తీసుకోవద్దు. వాళ్ళ డబ్బులను మన అకౌంట్లో వేసి వాళ్ళ నల్లధనాన్ని మనం తెల్లధనాన్ని చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా వాళ్ళందరినీ జీతాలు ఇస్తే డైరెక్ట్గా మీ అకౌంట్లలో వేయమని చెప్పండి. మీరు కూడా ఫర్దర్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే వచ్చే ఏప్రిల్ 1 నుంచి మంచి పథకాలు రాబోతున్నాయి. మనం లోన్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా ఈ రోజు నుంచి మీ జీతాన్ని మీరు అకౌంట్ ద్వారా తీసుకుంటే ఫర్దర్ మీ అందరికీ లోన్కి, మీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.